ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారముగా 75 కీర్తన 10వ వచనం. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఇక్కడ కొమ్ము అంటే అర్థం ఏంటంటే అధికారానికి, గౌరవానికి, ఘనతకు సూచన. ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటామో, మరి పవిత్ర గ్రంథంలో భక్తిహీనులు అన్న ప్లేస్లో దుర్మార్గులు, ఇంగ్లీష్ బైబిల్లో వికెట్ పీపుల్ అని రాసి ఉంది. కాబట్టి మనము దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని దేవుని యొక్క ఆజ్ఞను మనము మీరినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా హెచ్చించాడో మన యొక్క ఆ యొక్క గౌరవ ఘనతల అన్నిటినీ ఆయన తీసివేసుకుంటాడు. 77 కీర్తన 5వ వచనంలో ఉంటుంది, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. మన జీవితంలో మన పూర్వపు స్థితి ఏంటో ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు మనకి పూర్వంలో ఉన్న స్థితిని ఇప్పుడు మనం ఆ స్థితిలో లేము. దేవుడు ఖచ్చితంగా ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించి నీతిగా నడుచుకుంటూ ఉంటామో, దేవుడు మన యొక్క స్థితిగతులను, మన యొక్క పరిస్థితులను మార్చివేస్తూ ఉంటాడు. మన జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి మన యొక్క అధికారాన్ని, గౌరవాన్ని, ప్రతిష్టతల్ని ఇస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క గౌరవ ప్రతిష్టతలు ఇచ్చినప్పుడు దేవుడే ఇవన్నీ ఇచ్చాడు అని చెప్పి దేవుణ్ణి మహిమపరచకుండా ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఆ యొక్క అధికారాన్ని తీసివేసుకుంటాడు. ఉదాహరణకు రాజైన సౌలును మనం చూసినట్లయితే మినునల్లి అయిన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సౌలును మరి ఇశ్రాయేల్ అందరికీ 12 గోత్రాలకి రాజుగా మరి చేయబడ్డాడు. రాజుగా చేసిన తర్వాత మరి దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై మరి సమూయేలు ద్వారా అమాలేకీయులనందరినీ, వారి యొక్క పశువులను అన్నిటినీ ఏది విడిచిపెట్టకుండా అన్నిటినీ హతమార్చి జయించి రమ్మని దేవుడు ఆజ్ఞేయగా మరి రాజైన ఆ యొక్క అమాలేకీయుల రాజైన అగగును, అలాగే ఆ యొక్క దేశంలో ఏమైతే బలమైన జంతువులు, గొర్రెలు అవి అన్నాయో అవి దేవునికి దహన బలిగా ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాటిని శపితమైన ఆ యొక్క దేశం నుండి వాటిని తీసుకొని వస్తాడు. మరి సమూయేలుకి ఆ రాత్రే దేవుడు మరి వాక్కును పంపించి, మరి దేవుడు నేను ఎన్నుకున్నాను కానీ అతను నన్ను విసర్జించాడు, నా మాటకు విధేయత చూపించలేదు, కాబట్టి మరి నేను అతన్ని రాజుగా విసర్జిస్తున్నానని చెప్పి సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17లోను 26లోను ఇలా రాయబడి ఉన్నది. నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. 26లో నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పగా, చూసారండి, దేవుని ఆజ్ఞను అతను విసర్జించాడు కాబట్టి ఆ యొక్క రాజ్యాధికారాన్ని అతని యొక్క కొమ్మును అతను విరగొట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని హెచ్చించిన కొలది ఆయనకి విధేయత చూపించి మన పూర్వపు దినాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉంటేనే దేవుడు ఇంకనూ మనల్ని ఉన్నత స్థితిలోనికే హెచ్చిస్తాడు. కానీ మన యొక్క కొమ్మును, మన అధికారాన్ని, మన గౌరవ ప్రతిష్టతలను తీసుకువెళ్ళడం. దావీదైన నీతిమంతుడైన దావీదును మనం చూసినట్లయితే చిన్న బాలుడైన దావీదు మరి ఎంతో నమ్మకంగా, నీతిగా, యథార్థంగా దేవునికి హృదయానుసారుడై నడుచుకున్నాడు. కాబట్టి మరి దావీదు యొక్క కొమ్మును దేవుడు హెచ్చించి చక్రవర్తిగా చేశాడు. మరి 40 సంవత్సరాలు మరి చక్కగా పాలించడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పటికీ మరి దావీదును మనం మరి యెషయి కుమారుడైన దావీదు ఆ యొక్క గోత్రం నుంచి మరి యేసు ప్రభు రావడానికి మరి కృపను చూపించాడు. అంత ఘనతను దేవుడు మరి దావీదుకి ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా అంత ఘనతను, అంత గౌరవ ప్రతిష్టతలను మనం పొందుకోవాలంటే మన పూర్వపు దినాలను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ, ఇది నా జ్ఞానం బట్టో, నా తెలివిని బట్టో, నా యొక్క స్థితిగతులను బట్టో నేను ఇలా సంపాదించుకున్నాను అని కాదు, కానీ అది కేవలము నీ కృప మాత్రమే, నీ దయ మాత్రమే ప్రభువా అని దేవునికి విధేయత చూపిస్తూ నీతిగా, నిజాయితీగా నడిచినప్పుడు దేవుడు మనల్ని కొమ్ములను హెచ్చించే దేవుడు.
దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకే స్తోత్రాలు. మా జీవితాల్లో మమ్మల్ని నాయన ఎన్నడూ మేము హెచ్చిపోకుండా నీ కృపలో నాయన మమ్మల్ని దీవించండి. నీవు విసర్జించే స్థితిలో మేము ఉండకుండా సహాయం చేయండి. నీకు ఎల్లప్పుడూ నాయన ఘనతను మహిమను చెల్లించే వారంగానే మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృపా కనికరములు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.